మీద కాంగ్రెస్ పార్టీ నుంచి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత గారు ఉన్నారు. సుజాత గారు వినిపిస్తోందా? గుడ్ ఈవినింగ్. వినపడుతుంది లక్ష్మి గారు. ఎస్, నేను అజిత అండి. సుజాత గారు అజితనా? సారీ. యా, ఓకే. ఎస్, ఇప్పుడు రైతు భరోసా మీద చర్చ జరుగుతోంది సీఎం సవాల్కి సంబంధించి. మరోవైపు బీఆర్ఎస్ కూడా కేటీఆర్ గారు కూడా సిద్ధమని అన్నారు సవాల్కి 72 గంటల లోపల. ఏంటి మీ స్పందన ఏంటి? మేము వెనకబడలేదు. మాకు చేతికి చిప్ప ఇచ్చి తెలంగాణ ప్రజల నెత్తి మీద శటగోపురం పెట్టినటువంటి పార్టీ చేసినటువంటి ద్రోహాన్ని అందరు తెలంగాణ ప్రజలు మర్చిపోదలుచుకోలేదు, మర్చిపోరు. చరిత్రలో నిన్న రేవంత్ రెడ్డి గారు విసిరినట్టు సవాల్కి సుజాత గారు మీరు బాగా డిస్టర్బెన్స్ వస్తుంది. వన్ సెకండ్ అండి, ఒక్క 2 minutes అండి. నేను కొంచెం ట్రావెలింగ్ లో ఉన్నాను, సడన్ కనెక్షన్ కదా ఇది. ఒక్క 2 minutes నేను సిగ్నల్ లోకి వెళ్ళగానే. నరేంద్ర గారు వినపడుతుందా? ఇప్పుడు వినిపిస్తోందండి, వినిపిస్తోంది, చెప్పండి. 1 minute. ఒక్క సెకండ్ నరేంద్ర గారు. సుజాత గారు చెప్పండి. సుజాత గారు వాళ్ళు మాకు సవాల్ ఇసరడం కాదండి, మేమే ఛాలెంజ్ చేస్తాం రమ్మని. ఎస్, వాళ్ళు వస్తామంటున్నారు కదా, మరి మీరు సిద్ధమా? స్పెషల్ సెషన్ పెడదాం, అప్పులు చేసి తెలంగాణను ఎంత అభివృద్ధి చేసేదో మేము ఏం అభివృద్ధి చేసినాం, ఇది ఇచ్చినటువంటి అంటే ఏమీ లేకున్నా కూడా ఈ విధంగా మేము ఇన్ని చేయగలుగుతాము అనేది ప్రజాపాలనలో చూపించిన విషయం మేము ప్రజల ముందు ఉంచుతాం. శాసనసభలో మాట్లాడుకుందాం. అక్కడ చట్టం రూపం దాల్చేటటువంటి సభ, అది ఒక దేవస్థానం లాంటిది కాబట్టి అక్కడ నిజాలు మాట్లాడడానికి అవకాశం ఉంటది కాబట్టి మాట్లాడాలి. కాబట్టి అక్కడ మేము అన్ని ఆధారాలతో సహా వస్తాము. మీరు కూడా రండి, స్పెషల్ సెషన్ పెట్టిద్దాము. స్పీకర్ గారికి లేఖ ఇయ్యమంటే 15 రోజుల నుంచి జవాబు చెప్పనటువంటి వీళ్ళు ఇప్పుడు వచ్చి ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి మీరు రండి